పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై బీఆర్ఎస్వీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్వీ ఇన్ఛార్జి శరత్పై ఎమ్మెల్యే ధర్మారెడ్డి పెట్టిన కేసును వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎమ్మెల్యేలకు తగిన రీతిలో బుద్ధి చెబుతామని, ఆయన ఇంటిని ముట్టడిస్తామని బీఆర్ఎస్వీ నేతలు హెచ్చరించారు. కానీ తోటి ఉద్యమకారుడైన శరత్ చంద్రపై అక్రమంగా పరకాల ఎమ్మెల్యే అయిన చల్లా ధర్మారెడ్డి కేసు పెట్టించడం అనేది జరిగింది. జీవనోపాధి కోసం తన కుటుంబం గడవడం కోసం పర్మిషన్ తీసుకొని కూడా మొరం తీసుకోవడం అనేది జరిగింది. కానీ ధర్మారెడ్డి ఒక దందా ఏ విధంగా ఉంటది అనేది ప్రజలకు చూస్తా ఉన్నారు. పరకాల నుండి హుజరాబాద్ కు 100 కోట్ల కాంట్రాక్ట్ అది, కానీ ఆ చుట్టుపక్కల గ్రామాలలో బొందలగడ్డగా మారింది. మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. విద్యార్థి సోదరులారా, అదే ధర్మారెడ్డి మొన్న తన అనుచరులైన సోకాళ్ళ అమాయకులైన ప్రజలతోని స్టూడెంట్స్ తోని ప్రెస్ మీట్ పెట్టించి ఉద్యమకారులను అవమానం చేయడం అనేది జరిగింది. బీర్లు బిర్యానీలు మేము కాదు తమ్ములు, గుర్తు పెట్టుకోవాలి. 100 కేసులైన జైల్లో పోయినాం. ఇక్కడ కూర్చున్న ప్రతి విద్యార్థి 2009 మీ ఎమ్మెల్యే ఎక్కడున్నాడు, ఏ పార్టీలో ఉన్నాడు గుర్తు చేసుకోండి. మీరు ముఖ్యంగా దళితుల మీద దాడులు చేయడానికి కారణం ఎవరో పరకాల కాన్స్టిట్యూయెన్సీ లో గుర్తు పెట్టుకోండి. దళితులే కాకుండా భారత రాజ్యాంగాన్ని దళితులను కూడా అవమానపరిస్తే క్షమించినాం మేము ఈ రోజు.